మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి వచ్చినందుకు భీముల గ్రామం పట్టాదారుల గురించి విషయం ఏంటంటే చెప్పుకుంటా చాలా బాధ ఉంది. నవ్వకుండా ఎవరో సీరియస్ మ్యాటర్, చాలా బాధ అని అవనే కదా సీరన్య, చాలా బాధ అండి ఇది. కేవలం ఇప్పుడు ఎవరన్నా కొంతమంది ఇందులో పార్టీ మారిపోతామన్న ఉద్దేశంతో మనం ఇప్పుడైనా మన ఊళ్ళని కాపాడుకోవాలని మేడం గారికి వచ్చిన ఆలోచన నేను చాలా గర్విస్తున్నాను. ఆ ఆలోచనకు నేను కానీ పట్టాదారులు అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారో పట్టాలు ఇచ్చారని నిజంగా పోరాడుతున్నారు. అందరితో మేము తిరిగి సీనాన్ని కూడా అందరూ కూడా తిరుగుతున్నాక నాకు అది నిజంగా ఏం తెలియదండి. వెళ్తాము వీళ్ళు కూడా వెళ్తే మా మీద కేసు కడతాము, కోర్టులకు తిరుగుతుంది తప్పించాలని నిజంగా తెలియదండి దీని గురించి. కానీ 2015 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కొమ్మూరు చిన్ని రావచ్చు, అనపర్తి రెడ్డి రావచ్చు, ఎవరొచ్చినా కానీ మేము చేలోకి వెళ్ళి ఊడ్చుకున్నాం. స్టిల్ మన వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేలోకి వెళ్ళలేదు. అవునా కదా? ఏం చెప్పండి, నవ్వుతుంది కాదు. 2024 మళ్ళీ 2023 అయిపోతున్నాక 2023లో మళ్ళీ ఇదే మన సీనియర్ మళ్ళీ బ్యాచ్ కొంతమంది ఏదో రకంగా తిప్పలు కూడా 2023లో సరే ఊడితే దొంగసాటుగా రాత్రి పళ్ళు తెచ్చేవాళ్ళు. అవునే కదా, దొంగసాటు రాత్రి పళ్ళు తెచ్చామా ఒకసారి 23లో తొక్కిచ్చేసి సగం మిగిలిన పట్టుకొచ్చాం తెచ్చామా. 2024 వ్యవసాయం అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. జూన్లో నగరాలో 23లో ఊడ్చాము, 24లో ఊడ్చాము, అప్పుడు పంట తెచ్చుకున్నాం. మళ్ళీ మన 25లో ఊడ్చాము. ఏదో అక్క వాళ్ళ దగ్గర మనం వెళ్ళాము, వాళ్ళ దగ్గర ఆలోచన మంచి చేత మనకి ఇచ్చారు. ఆ విషయం నేను చెప్పను, పంట మనం డబ్బులు ఇచ్చారు ఇవన్నీ చెప్పను, మంచి అయితే చేశారు వాళ్ళు. కానీ ఇందాక ఆన్లైన్ గురించి చెప్తాం, అది ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం లేదు మేడం. కొంచెం ఇప్పుడైనా ఎవడ చేసేదో వెళ్తాం, ఎవడెవడో వస్తాడు భీములు, ఎవడెవడో వెళ్తారో వాళ్ళు చెప్పిన మాట వింటాము. ఎవడొస్తే ఆడు చేయకూడతాం మా పని. ఏం చెప్పాలంటే ఎవరు వచ్చినా వాళ్ళు చేయకూడతాం మా పని. ఆన్లైన్ అవుతుందో కూడా మాకు తెలియదు, కోర్టులు వేసేలో కూడా మాకు తెలియదు. గంగరాజు గారు మంచివారు కదని రాకలపల్లి నుంచి ఎవరో వచ్చారు. మళ్ళీ అదే గంగరాజు డబ్బుతో తీసుకున్నాం. మళ్ళీ మేము గంగరాజు గారు మంచివారు కాదని, గంగరాజు మంచివారు కాదు, మన సీను అతని దగ్గరికి మనం వెళ్ళకూడదు అలాగే గట్టని చెప్పి దెబ్బలాడాము. దెబ్బలాడితే ఇంకెవరు మరి గంగరాజు గారు మంచివారు కదా అన్నాడు, పొల్లి మంచివారు కదా అన్నాడు. ఇంకెవరంటే అబ్బాయి రాగలపల్లి నుంచి ఎవరో వస్తున్నారు, నేను తీసుకొస్తున్నాను అని వచ్చారండి. ఆ రాగలపల్లి నుంచి వచ్చిన ఆయన దగ్గర కూడా నాకు కడగంలో ఇవ్వలేదు. ఆ రాగలపల్లి ఆయన తప్ప మా తప్పు తెలియదు, ఆయన దగ్గర కూడా లేదు. మేము మళ్ళీ గంగరాజు గారు డబ్బులు ఇస్తే మన గంగరాజు గారు డబ్బులు ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకున్నాం. రాగలపల్లి కూడా మోసం చేసాం. ఎవడొస్తే మేము మోసం చేస్తాం, వాడు మమ్మల్ని మోసం చేస్తామో తెలియదు. లాస్ అయితే పోతాం, లాస్ పోతాం స్టిల్. ఇప్పుడు మా పట్టాదారు న్యాయం చేయాలండి. తర్వాత ఇందాక ఆన్లైన్ చెప్పేసారండి. మా చిన్నమ్మ గారు అబ్బాయిలు ఉన్నారు, మా వసంత దుర్గారావు, పాల్పడి సీన్ గారు, చాలా వెంకటరావు గారు అనగా, ఇంకా ఇప్పుడు దేవరపిల్లలు ఉన్నారు. మా ఇక్కడ మా ఊరు దేవరపిల్లలు, అశోకాలు చిన్నమ్మోళ్ళు అండి, అశోకాలు చిన్నమ్మోళ్ళు. ఇది చాలా మంది సొంతంగా భూములు ఉండి ఆన్లైన్ ఎకరమో, అర ఎకరమో, 2 ఎకరాలు ఆన్లైన్ అడుగు భూములు ఆన్లైన్ చేయమని వెళ్తే ఎకరాలు ఎవరు మీ ఊరు గొడవలు చెప్పారు పిల్లలు కదా అని కూడా ఆయన పని అవ్వాలంటే అప్పుడు మేము ఎవరైనా చెప్పాడు అన్ని గారండి, ఇది ల్యాండ్ సీలింగ్ వ్యవహారం కాదండి, గొడవ వస్తాక ఆన్లైన్ చేస్తాం. మీరు ల్యాండ్ సీలింగ్ వ్యవహారం అయితే మాకు ఆన్లైన్ మీరు చేయగలుగుతుంది. ఇది ల్యాండ్ సీలింగ్ కాదు, మా సొంత భూములు అని. అవునా, ఈ సొంత భూములు మాకు ఆన్లైన్ చేయమని వీళ్ళందరూ తీసుకుని సీనాన్ని మేము ఎన్నో కొంచెం మరింత మోదులు, మేము సీనాన్ని బాబాయ్ గారు, మేమందరం ఎన్నో కొంచెం ఎప్పుడైనా కానీ చూద్దాం. ఎంఆర్ఓ చెప్పిన వెళ్ళండి అని రత్నకుమార్ మేడం ఉండేది, ఆవిడ దగ్గర చెప్పిన వెళ్ళండి. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ చూసి ఏంటి మాది దరిద్రం బట్టి ఎప్పుడు మమ్మల్ని వదలని ఆవిడ సిరా పడింది. అలాగే సొంత భూమి కూడా ఆన్లైన్ చేయించుకోవడం 5 సంవత్సరాలు. ఇలా పార్టీలు కావడానికి ఏకంతుంటే మా చిన్నగారు అబ్బాయిలే వాళ్ళ పక్క వైసీపీ పార్టీ వాళ్ళు ఆన్లైన్ చేయించలేకపోయింది. నేను ఎలా ఎంటర్ అంటే నువ్వు తిరుగుతున్నావు కదా, మాకు ఆన్లైన్ చేయించలేకపోతున్నావు. కనీసం మాకు 2 ఎకరాలు ఉంది వాళ్ళకి ఆన్లైన్ ఇప్పుడు చేయించలేదు. నేను అయినా కానీ మన మీద ఉన్నారంతో ఫ్లెక్సీలు వేయించుకుంటున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఎలా మీతో మీ అన్నయ్య కనీసం మీకు ఆన్లైన్ చేయించడం 5 సంవత్సరాల్లో ఎందుకు వేయించుకుంటారో మీ ఫ్లెక్సీలో ఫోటోలు మీకు మేము చేస్తాము అన్నారు. రోడ్డు వేయమని వెంకటరావు గారు వచ్చి మొత్తం ఈ రోడ్డు అక్కడ చూసుకోడైనా ఏంటి అలా చూస్తున్నాడు అన్నయ్య రోడ్డు కంటే ఏంటి రోడ్డు ఎలా తట్టింది ఇందాక ముసలి పెడతారా అర్జెంట్గా ఈ రోడ్డు సైడ్ అని అన్నారు. 5 సంవత్సరాలు రోడ్డు వెళ్ళింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అప్పారావు వచ్చి ఆ రోడ్డు చెప్పని అన్నాడు ఆయన. ఏంటి మరి అదే మరి బాధ ఉంది. ఆ బాధలో చెప్తున్నాడు మాకు ఏమొద్దు, మాకు భరోసా కల్పించండి, న్యాయం చేయండి, పట్టాదారులు న్యాయం చేయండి, పార్టీని కాపాడండి. అదేనండి మాకు అయితే ఏం వద్దు, మాకు మోసాలు వద్దండి. మీరు ఎవరికైనా చేయకూడతాం, మాకు న్యాయం చేసుకోవడానికి పార్టీలతో వదలం. అదే పార్టీలు వదలండి. బాగా చేయడం మరి మీరు వచ్చారు, మాకు అదే ధైర్యం.
మేమైతే పార్టీ గట్రా మారేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ మేడం.